సముద్రం గురించి మీకు నిజంగా ఎంత తెలుసు? ఈ వీడియో చివరి వరకు చూస్తే సముద్రం గురించి ఎవరూ చెప్పని కొన్ని అద్భుతమైన నిజాలు తెలుసుకుంటారు. ఒక్కసారి ఊహించండి, మీరు సముద్రం అడుగున దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నారు. చుట్టూ పూర్తిగా చీకటి. మీ శ్వాస శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. అప్పుడే మీ ముందుగా ఒక భారీ నీడ నెమ్మదిగా కదులుతుంది. అది ఏమిటో మీకు కనిపించదు, ఎందుకంటే అక్కడికి సూర్యకాంతి కూడా చేరదు. భయంకరమైన విషయం ఏమిటంటే, మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు, కానీ సముద్రంలోని ఎక్కువ భాగం ఇప్పటికీ పూర్తిగా అన్వేషించబడలేదు. అంటే మన కళ్ళకు కనిపించని మరో ప్రపంచం మన భూమిపైనే ఉంది. మరి ఆ ప్రపంచం ఎలాంటి రహస్యాలను దాచుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రహస్యం. ఇది విన్న తర్వాత సముద్రం గురించి మీ ఆలోచన మారిపోవచ్చు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సముద్రంలోని ఎక్కువ భాగాన్ని మనిషి ఇప్పటికీ పూర్తిగా అన్వేషించలేదు. అక్కడ ఇంకా వేలాది కొత్త జీవులు, వింత ప్రాంతాలు, మనకి తెలియని రహస్యాలు దాగి ఉండే అవకాశం ఉంది. రెండో రహస్యం. సుమారు 200 మీటర్ల లోతు దాటిన తర్వాత సూర్యకాంతి పూర్తిగా మాయమవుతుంది. ఆ తర్వాత అక్కడ శాశ్వత చీకటి మాత్రమే ఉంటుంది. మూడో రహస్యం. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామందికి తెలియదు. కొన్ని సముద్ర జీవులు తమ శరీరం నుంచి వెలుతురు విడుదల చేస్తాయి. ఈ వెలుతురులో అవి ఆహారాన్ని ఆకర్షిస్తాయి, శత్రువులను కూడా మోసం చేస్తాయి. నాలుగో రహస్యం. ఇప్పుడు అసలు షాకింగ్ విషయం. భూమిపై తెలిసిన అత్యంత లోతైన సముద్ర ప్రాంతం. దీని లోతు ఎవరెస్ట్ పర్వతం ఎత్తు కంటే కూడా ఎక్కువ. ఐదో రహస్యం. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే, సముద్రం అడుగున కూడా వేలాది అగ్ని పర్వతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ చురుగ్గా ఉన్నాయి. ఆరవ రహస్యం. ఇది సినిమా కథ కాదు, నిజం. వందల సంవత్సరాల క్రితం మునిగిపోయిన వేలాది ఓడలు ఇప్పటికీ సముద్రం అడుగున ఉన్నాయి. వాటిలో కొన్ని విలువైన నిధులను దాచుకొని ఉండవచ్చని భావిస్తారు. ఏడో రహస్యం. సముద్రం లోతుల్లో ఉండే కొన్ని జీవులు చాలా వింతగా కనిపిస్తాయి. వాటిని చూస్తే అవి మరో గ్రహం నుంచి వచ్చిన జీవుల్లా అనిపిస్తాయి. ఎనిమిదో రహస్యం. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. సముద్రం లోతుల్లో నీటి ఒత్తిడి అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి సాధారణ మనిషి అక్కడ ఒక్క క్షణం కూడా బతకలేడు. తొమ్మిదో రహస్యం. శాస్త్రవేత్తలు ప్రయత్నాన్ని ఆపడం లేదు. ప్రతి సంవత్సరం కొత్త సముద్ర జీవులను కనుగొంటూనే ఉన్నారు. అంటే ఇంకా ఎన్నో రహస్యాలు బయటపడాల్సి ఉంది. పదవ రహస్యం. ఈ చివరి విషయం మాత్రం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. మనిషి అంతరిక్షంలోనికి వెళ్ళాడు, కానీ తన సొంత గ్రహంలో సముద్రాన్ని ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే భూమిపై ఉన్న అతిపెద్ద మిస్టరీలో సముద్రం ఒకటి. ఈ 10 రహస్యాల్లో మీకు ఏది ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించింది కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన మిస్టరీ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఏ టాపిక్ పై వీడియో కావాలో కామెంట్లో చెప్పండి. మీలో ఎక్కువ మంది చెప్పిన టాపిక్ పైనే మా తర్వాత వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.